బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కీలక దశకి తుని చిన్నారి మిస్సింగ్ కేసు చేరుకుంది. ప్రస్తుతానికి చిన్నారి అదృశ్యం వెనుక కిడ్నాప్ కుట్ర ఉందా అంటూ వాదనలు వస్తున్నాయి. కిడ్నాప్ కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నారు, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చివరిసారిగా పాప కనిపించిన ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ను పెట్టారు. ఘటన జరిగిన సమయంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపైన ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆ గ్రామ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని జల్లడి పడుతున్నారు పోలీసులు. ప్రస్తుతానికి నిందితులు తెలిసిన వాళ్ళ లేక స్థానికులు కావచ్చు అంటూ పోలీసులు అనుమానాలని వ్యక్తపరుస్తున్నారు. ఆ స్థానికంగా ఉన్న సెల్ టవర్స్లోని కాల్ డేటా అలాగే మొబైల్ లొకేషన్లపై నిఘాని పెంచుతూ దర్యాప్తు చేస్తున్నారు కొన్ని బృందాలు, ప్రత్యేక బృందాలు అని చెప్పుకోవచ్చు. అలాగే 7 టవర్ల పరిధిలో సుమారు 4800 ఫోన్ కాల్స్ ఆ సమయంలో మాట్లాడుకున్నారు. దాంట్లోంచి 100 కాల్స్ మాత్రం వాళ్ళపైన కొంత అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ 100 ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి అనుమానాస్పద కాల్స్గా పోలీసులు వాటిని గుర్తించారు. పాప మిస్సింగ్ సమయంలో మరి రిపీటెడ్గా కొన్ని ఫోన్ కాల్స్ చేసుకున్నారు కొంతమంది. ఆ అనుమానితుల కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటే పాప ఆచూకీ దొరికే అవకాశం ఉంటుంది అంటూ పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద డ్రోన్స్ సహాయంతో సుమారు 300 మీటర్ల వరకు డ్రోన్స్తోని గాలించారు. పాప వెళ్ళిన డైరెక్షన్లోనే ఆ డ్రోన్స్తో గాలింపు చర్యలని చేపట్టారు. ఎక్కడ జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు అంటే పాప వెళ్ళిన డైరెక్షను అలాగే మొత్తంగా 300 మీటర్ల రేడియస్లో ఎటు చూసినా కూడా ఎలాంటి జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు లేవు. అంటే సాధారణంగా దానికి సంబంధించిన ఫారెస్ట్ అఫీషియల్స్ నిన్న మాట్లాడుతూ ఒక ఐపీఎస్ క్యాడర్ ఆఫీసర్ మాట్లాడుతూ చాలా క్లియర్గా ఈ చిట్టడవిలో ఓన్లీ అడవి పందులు, కొండ సిలువలు లాంటి వన్యప్రాణులు ఉన్నాయి తప్పించి చిరుత పులులు కానీ అలాగే మిగతా జంతువులు ఏవి లేవు అంటూ ఆయన నేను చాలా క్లియర్గా చెప్పాడు. సో జంతువులు వచ్చి వెతికెళ్ళిపోయాయి, లేకపోతే తినేశాయి, లేకపోతే పాపకు హాని చేశాయి అన్న వాదనని ప్రస్తుతానికి పోలీసులు పూర్తిగా కొట్టి పారేశారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా పాప వెళ్ళిన డైరెక్షన్లో పాపని ఎవరో తెలిసిన వాళ్ళ మరి పక్కనే సిహెచ్ అగ్రహారంలో ఉన్న 400 మంది అక్కడ స్థానికులు ఉన్నారు. ఆ స్థానికుల్లో ఎవరైనా ఎత్తుకెళ్ళారా? మొత్తానికైతే ప్రస్తుతానికి 7 మొబైల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టవర్స్కి ఆ సమయంలో ఫోన్ కాల్స్ ఏవైతే మాట్లాడారో వాటన్నిటినీ ప్రస్తుతానికి పోలీసులు పరిశీలిస్తున్నారు. 100 ఫోన్ కాళ్ళు అదే సమయంలో కొన్ని అనుమానాస్పద ఫోన్ కాల్స్ అంటే కంటిన్యూస్గా రిపీటెడ్ కాల్స్ ఒక నంబర్ నుంచి పలు నంబర్లకు వెళ్ళడం, లేకపోతే ఒకటే నంబర్కి చాలా నంబర్స్ నుంచి ఇన్కమింగ్ కాల్స్ రావడం, ఇలాంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నంబర్స్ని ప్రస్తుతానికి పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. కిడ్నాప్ జరిగి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు కాబట్టి అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి పాపని నిజంగానే ఎవరైనా ఎత్తుకెళ్లారని మీరు భావిస్తున్నారా? పాపని తెలిసిన వాళ్ళే కిడ్నాప్ చేశారని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. అలాగే మాకు కాల్ చేసి కూడా మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. సో మొన్నటిదాకా ఏదైనా జంతువులు లాకెళ్ళాయా, ఇతర వ్యక్తులు ఏమన్నా ఇతర కార్యకలాపాల కోసం పాపని తీసుకెళ్లారా అన్న కోణంలో కొంత ఆలోచనలు జరిగాయి. కానీ ప్రస్తుతానికి పోలీసుల నిర్ధారణ చాలా క్లియర్గా పాపని తెలిసిన వాళ్ళు లేకపోతే స్థానికంగా ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారు. అదే కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు అయితే చేస్తున్నారు. దానికి కారణాలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు పోలీసులు ఏమని. ఆ పరిసర ప్రాంతాల్లో జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు, జంతువులకు సంబంధించిన కదలికలు కానీ ఎలాంటి మూమెంట్ కానీ ఏమీ కనిపించట్లేదు. అలాగే ఆ ఏరియాలో కూడా గతంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా చెప్తుంది అక్కడ జంతువులకు సంబంధించిన మూవ్మెంట్ అనేది లేదు అంటూ క్లియర్గా చెప్తుంది. సో మొత్తం మీద అది ఖచ్చితంగా
పాపని ఎవరో ఎత్తుకెళ్లారు అని పోలీసులు అదే కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, నిర్ధారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరైతే మీ అభిప్రాయాలను ఆర్టీవీతో పంచుకోవాలనుకుంటున్నారో కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అలాగే ఆర్టీవీ కామెంట్ సెక్షన్లో కూడా మీ అభిప్రాయాలను తెలియపరిచే ప్రయత్నం చేయండి. వాటిని కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా దీనికంటే ముందు ఒక్కసారి ఆ తల్లి ఆవేదన ఏంటో ఒక్కసారి ఆ తల్లి మాటల్లో భవాని ఒక్కసారి పాపకు సంబంధించిన విజువల్స్, లేటెస్ట్ విజువల్స్ ఒక్కసారి మనం విజువల్స్ని చూడొచ్చు. ఆ తల్లి పాపని ఎంత అపురూపంగా పెంచుకుంది, ఎంత అపురూపంగా చూసుకుంది అన్న దానికి ఈ విజువల్ ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. పాపకు స్నానం చేపిస్తూ ఆ నీళ్ళల్లో కొన్ని ఫ్లవర్స్ని, పుష్పాలని వేసి, అంటే రోజ్ ఫ్లవర్సా, మొత్తానికైతే పాపని పూలతో పాటు స్నానం చేపిస్తున్న వీడియోస్ని మనం చూస్తున్నాం. ఎంత అపురూపంగా పాపని, మొదటి బిడ్డ అందులో, సో ఆ చిన్నారి తల్లిని, చిన్నారి జానుని ఎంతో అపురూపంగా ఆ తల్లిదండ్రులు ఇద్దరు చూసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. భవానీయే దగ్గరుండి, తల్లే దగ్గరుండి ఆ పాపకి మరి స్నానం చేపిస్తున్న వీడియోని చూడొచ్చు. సో అపురూపంగా చూసుకున్నారు. ఆ అపురూపంగా చూసుకున్న ఆ గడియలని కూడా వాళ్ళు ఫోన్లో బంధించి వాళ్ళతో పాటు పెట్టుకున్నారంటే అర్థం చేసుకోండి. అలాగే ఆడుకునే ఆ ఆటకి సంబంధించిన ఆ వీడియోలు, తను నవ్వుతున్న వీడియోలని, తనకి చీర లాంటిది ఒక చున్నీతోనే చీరలాగా కట్టి ఆ పాపని డ్రెస్ చేసిన ఆ వీడియోని చూడొచ్చు మనం. సో మొత్తం మీద పాపని ఎంత బాగా చూసుకున్నారు అంటే కొన్ని వాదనలు వచ్చాయి తల్లిదండ్రుల గురించి, భవానీ కావచ్చు, గణేష్ గురించి, తల్లిదండ్రుల గురించి. చాలామంది నా తల్లి అంతగా బాధపడట్లేదు, నాకు తండ్రి మీదే అనుమానం ఉంది అంటూ కొంతమంది చేశారు. కొన్ని వాదనలు చేసిన మాటలు తల్లిదండ్రులకు కూడా చేరాయి. ఇప్పటికీ తల్లి అలాగే తండ్రి భవానీ, గణేష్ కూడా వాళ్ళు చాలా క్లియర్గా మా మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, అసలు మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది మేమంటే ఏంటో, మా పరిస్థితులు ఎలా ఉన్నాయో, మేము ఎంతగా బాధపడుతున్నామని. ఆ తల్లిని కూడా మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు ఎంతగా బాధపడుతుందో. 9 రోజులు దాటిపోయింది. ఆ ఏడ్చి వాళ్ళు కూడా ఒక రకంగా శారీరకంగా, మానసికంగా ఎంతో క్షీణించారు. మనం ఆ మనిషిని చూస్తేనే అర్థమైపోతుంది, చూడండి ఎంతగా బాధపడుతుందో. ఆ తల్లి ఆవేదన కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పాప గురించి ఆ రోజు ఏం తెలిసింది అని అంటే ఒక్కొక్క దానికే తెలుసు. అంత నార్మల్ అవుతుంది కదా, ఈ రోజు కాకపోతే రేపైనా కుక్క తీసుకెళ్తుంది అని అనుకున్నాం. కాకపోతే ఏంటి, ఆ కుక్క కూడా లేదు. ఇప్పుడు ఆ పిల్లని ఎలా ఎదుక్కోవాలి, ఎక్కడుంది, ఏం చేస్తుంది, అసలు ఇది ఎలా జరిగి ఉంటుంది అన్న ఆలోచించుకోవడానికి మాకేమీ అనిపించలేదు సార్. అలా ఇప్పుడు ఇన్ని రోజులైతే పాపను వదిలేసి నేను ఇప్పుడు లేను. అలాంటిది ఇప్పుడు ఉండడానికి కూడా నాకు కష్టమైపోతుంది సార్. చిన్నారిని ఆడిస్తూ ఒక వీడియో ఉంది, అది ఎలా ఎప్పుడు జరిగింది? 2 రోజుల క్రితం ఉయ్యాలు ఊపుతూ వేరే ఏంటంటే 1 month లో సార్ పక్కన కూర్చుంటే ఏడుస్తుందని అమ్మ బాలివి అని అది వీడియో రికార్డ్ చేసాను సార్. వాళ్ళ డాడీకి పంపిస్తామని. ఆ డెలివరీ టైంలో కూడా తను వదిలేసి నేను లేను సార్. ఇంటి దగ్గర వాళ్ళు నేను హాస్పిటల్లో ఉన్నా, ఉదయం తీసుకొచ్చి సాయంత్రం వరకు ఉంచి, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ ఉదయం వరకు ఉంచి అలాగే తిప్పారు. కానీ ఏంటంటే ఈ రోజు 9 రోజులు అయిపోతుంది నాకు కనిపించి. అవతల వాళ్ళ దగ్గర ఎలా ఉంది, ఏం చేస్తుంది, కొడుతున్నారా, తిడుతున్నారా, అమ్మ అంటుందా అని అంటుంది అన్న భయం ఎక్కువైపోతుంది సార్. నిన్నటి వరకు ఏంటంటే కుక్క ఉండేది, ఆ కుక్క కూడా ఈరోజు అది కూడా లేదు. మరి ఇంకేం చేసినా దేవుడు ఇస్తుంది. డిపార్ట్మెంట్ అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నానా విధాలుగా ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిపార్ట్మెంట్ కి చేయెత్తి దండం పెట్టొచ్చు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. నిన్న మీ బాధ చూసి ఒక టీం ని కూడా పెంచారు, ఎన్డీఆర్ బృందం సార్. ఈ రోజు పెంచారు. మరి ఈ రోజు ఎవరు పెంచారు? పవన్ కళ్యాణ్ గారు పెంచారంట. స్టాఫ్ ఇంకా పెరిగారు. మరి రోజైనా సాయంత్రం లోపల ఏమైనా క్లూ దొరుకుతుందో లేదో చూడాలి. మరి మనం ఏమనుకోవడానికి ఇంకా అసలు ఆ రోజు ఎలా వెళ్ళింది,
అనేదానికి చిన్న క్లూ అన్నా ఉంటే మనం పర్టికులర్ గా ఇదే జరిగింది నీదే అనుమానం చెప్పొచ్చు సార్. ఏం జరిగిందా అని అనుకోవడానికి కూడా మాకు చాయిస్ లేదు. ఇంకేం జరిగినా డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా ట్రై చేస్తుంది, చూద్దాం సార్. శుభ్రపతులు రేపు అమావాస్య అంటున్నారు, అమావాస్య ముందు కుక్క చనిపోవడం ఒక కీడుగా భావిస్తున్నారు. ఈ పరిణామం ఎలా చూడాలి? ఉంటారు సార్, వాళ్ళు అవి చేసే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు అంతవరకు ఉన్నాడు అన్నది నిజమో, దెయ్యం అంతవరకు ఉండేది కూడా నిజం. మంచి ఎంత అయితే ఉందో చెడు అంతే ఉంటది. చెడు గురించి ఆలోచించే వాళ్ళు, దెయ్యం గురించి ఆలోచించే వాళ్ళకి ఇవన్నీ కామన్. మరేమో సార్ ఆ విధంగా కూడా ట్రై చేస్తున్నారు, ఆ విధంగా కూడా చేస్తున్నారు డిపార్ట్మెంట్. మా బాధ ఏంటంటే అలాంటివి ఏమీ జరగకూడదు. ఎవరి దగ్గర ఉన్నా పర్లేదు, మా దగ్గర చేరేంత వరకు క్షేమంగా ఉండి తన ప్రాణాలతో ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని అనుకుంటున్నాను. చిన్న పాప పేరు ఏం పేరమ్మా? పేరు పెట్టలేదు సార్. చిన్న అమ్మాయిని అయితే ఐసు అని సార్. అమ్మాయి బయటకు ఉంటదని ఒకసారి అన్నాను, నువ్వు బ్లాక్ ఉంటావు, చెల్లి బయటకు ఉంటది, చెల్లి ఐసు అని పెడతానంటే అప్పుడు కాంచి ఐసు ఐసు ఐసు. ఆ తల్లి ఎంతగా బాధపడుతుందో, నా కూతురు ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో, వాళ్ళు ఎంత హింసిస్తున్నారో, తనను కొడుతున్నారా, తనకు అసలు తిండి పెడుతున్నారా, జాగ్రత్తగా వెనక్కి పంపిస్తే చాలు అంటూ కూడా ఎంతో బాధపడుతుంది. పోలీసులకి కూడా దండం పెట్టాలి, వాళ్ళంతగా వెతికే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా పోలీసులను ఉద్దేశించి మాట్లాడింది. ఇటు క్షుద్ర పూజల గురించి కూడా మాట్లాడినప్పుడు మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది కదా, అలాంటివేవి జరగలేదని నేను అనుకుంటున్నాను. నా పాప క్షేమంగా తిరిగి వస్తే చాలు అంటూ కూడా ఆ తల్లి ఎంతో